మేము 6 అన్నదమ్ములం. 5 మా కుటుంబ నేపథ్యము, మా అమ్మ నాన్నలని, రేవంత్ రెడ్డి గారి దగ్గర దగ్గర ఎందుకంటే వాళ్ళు 5 ఇంటి దగ్గర హ్యాపీగా అమ్మ నాన్నలు చూసుకుంటుంటారు, హ్యాపీగా ఉన్నారు. నేను ముందే చెప్పిన మనం ఎందుకంటే ప్రజా జీవితంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, ఏ క్షణైనా ఏమైనా జరగవచ్చు. ఆ రోజు చెప్పినాం. ఆంధ్రాలో విపరీతమైన పోరాటం చేసే సందర్భంలో లాఠీ తూటలు జరిగినప్పుడు, కేసులు జరిగినప్పుడు, ఈరోజు చెర్లపల్లికి పోయినప్పుడు మా కుటుంబ సభ్యులు బాధపడ్డప్పుడు మేము అదే చెప్పినాం. అమ్మ సరే మనం ఒక మంచి ఎథిక్స్ కోసము, మంచి విలువల కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏం అధైర్యపడకండి. ఆ రోజు చెప్పినా ఈరోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఇట్లా మా అమ్మ ఫోన్ చేసి అదే బాధపడిన సందర్భం ఉంది. అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎందుకు తగ్గి కొంచెం, ఎందుకని ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఇంటికి రాని ఆమె చెప్పడం జరిగింది. ఈ రోజు ఇట్లా అదే, ఆ రోజు ఇట్లా అదే మాట చెప్పినా, ఈ రోజు అదే చెప్తున్నా, మొన్న మా అమ్మకి ఇట్లా అదే చెప్పిన. మనము ఏదో మీరు 6 కొడుకులు ఉంటే 5 మన కుటుంబం కోసం పనిచేస్తున్నాం, నన్ను ఒక్కరిని వదిలేయండి. సమాజం కోసం, సమాజంలో జరుగుతున్న గరీబుల పక్షాన మన గొంతు ఉంటుంది, మీరు నన్ను ఆ విధంగా నన్ను వదిలేయండి అంటే వాళ్ళు ఇట్లా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఇట్లా ఏ సందర్భంలో జాగ్రత్త ఉండని చెప్తారు. కాబట్టి ఏదేమైనా మన ఉపేందరు ఈ ప్రజా జీవితంలో ఎలాంటి ఒడదుడుగులు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మా గొంతు మాత్రం గరీబోని పక్షాన, బీదోని పక్షాన, ఎవడైతే పెద్దోని నుండి నిరంతరం భయాందోళన గురవుతున్న వ్యక్తుల వైపే మేము నిరంతరం ప్రయాణం చేస్తాం. అది చివరి శ్వాస వరకు కంటిన్యూ ఉంటుంది. అంటే ఇదే అనేటోడు రకరకాల ఎవడేమన్నా ఐ డోంట్ కేర్. జేఏసీలో మీరు కొనసాగుతున్న రోజులలో ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకేదైనా జరగవచ్చు, అప్పుడు కూడా ఇదే రకంగా స్పందిస్తారా జేఏసీ నాయకులు? ఏం జరిగినా మా పరిధిలో ఎంతవరకు వస్తే, మా శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు. ఏం చేస్తారు ఉపేందర్, ఒక నిమిషం, ఏం చేస్తారు అంతిమంగా? ఇప్పుడు మా మీద కేసులు ఉన్నాయి, మా మీద రకరకాల దాడులు జరిగినాయి, జరుగుతున్నాయి. లాస్ట్కి ఏం చేస్తారు? మనిషిని ఈ భూమి మీద లేకుండా చేస్తారు. అంతకని ఏం చేస్తారు? ఒక వ్యక్తిని చంపిన ఏమంటే చనిపోయినా దానికి కూడా సిద్ధపడతారు. చనిపోవడానికి సిద్ధమే. ఒక మంచి కోసం చనిపోతున్నా అంటే అంతకైనా ఉత్తమ జన్మ ఈ ప్రపంచంలో ఏమి లేదు. గరీబోని పక్షాన కొట్లాడి చనిపోతున్నామంటే అంతకన్నా గొప్పగా ఏముంటుంది? ఈరోజు అన్నలు చాలా మంది చనిపోయినారు. ప్రజాహితం కోసం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన మంది దాదాపు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి కావచ్చు, పోలీస్ కృష్ణన్ కావచ్చు, యాదిరెడ్డి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, ఈరోజు వేణుగోపాల్, ఈ రకరకాలు ఉన్నారు. ఈరోజు చరిత్ర వల్ల వాళ్ళు లిఖించబడి ఉన్నారు. ఈరోజు సామాజిక ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన మారోజు వీరాన్ని ఉన్నారు, బెల్లి లలితక్క ఉన్నారు. ఈరోజు అదేవిధంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ చరిత్రలు నిలిచిపోతాం. మాకంటే ఇప్పుడు ఒక మంచి కోసం ఫైట్ చేసి అందులో వీరమరణం పొందితే అంతకైనా గొప్ప జన్మ ఇంకేముంటుంది? ఎన్ని రకాల ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా మా యొక్క ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఉడత బెదిరింపులకు ఉస్మానియా విద్యార్థులు భయపడరు. మీరు ఒక్కసారి బెదిరిస్తే మేము 100 సార్లు బెదిరిస్తాం. మీరు ఫోన్లో బెదిరిస్తవచ్చు, కానీ మేము ప్రత్యక్షంగా వచ్చి బెదిరించే దమ్ము మాకుంది. మీరు ఫోన్లో ఏడో తెలియకుండా ఎక్కడో మూలన కూర్చొని భయపడతారు, కానీ మేము హైదరాబాద్ నడిగడ్డలో ఉస్మానియా గడ్డ మీద ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బెదిరిస్తాం మేము బెదిరించాలనుకుంటే. ఎందుకంటే మీరు చేసే అరాచకాలపై బెదిరిస్తాం. మళ్ళా మంచి, ఎందుకంటే శాంతియుతంగా అరాచకాలపై బెదిరిస్తామంటే ఈ సంఘ విద్రోహ శక్తులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తాం. మీరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మేము భయపడే ప్రసక్తే లేదు. భయం అనేది ఉస్మానియా యూనివర్సిటీ రక్తంలోనే లేదు, ఉస్మానియా యూనివర్సిటీ డిఎన్ఏలో లేదు. కాబట్టి భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏంటంటే సమాజానికి చెప్పాలి, వాస్తవాలు సమాజానికి చెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి రావడం జరిగింది. చెప్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, నిలబడితే ఉంటాం. మీరు ఎన్ని కత్తులు చూపించినా, ఎన్ని తలవార్లు చూపించినా అవన్నీ మా ముందర అన్ని కూడా అల్లు అర్జున్ అభిమానుల పేరు మీద ఇదే రకమైన కాల్స్ వస్తే జేఏసీ నాయకులు తీసుకునేటువంటి కార్యాచరణ ఒక మాట చెప్తా, జీవితం అంటేనే ఐస్ క్రీమ్ లాంటిది. నువ్వు తిన్నా కలుగుతుంది, తినకపోయినా కలుగుతుంది. ఓకే, వాళ్ళకు వీళ్ళకు ఫోన్ బెదిరింపులకు ఈట్ క్యాటిక్ కాదు. న్యాయం ఎక్కడ ఉంటే మా కుటుంబానికి మేము అప్పుడే చెప్పాం, న్యాయం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. మా అమ్మకి ఫోన్ చేసి ఇంటికి రా అన్నది. ఒక తల్లికి ఒక కొడుకు సేవ చేస్తే అది తల్లికి కొడుకు మధ్యలో సంబంధం. కానీ ఆ కన్నని తల్లులకు ఎంతో మందికి సేవ చేస్తే అలాంటి వ్యక్తి పుట్టడం గొప్ప. అలాంటి తల్లుల కోసం, అలాంటి పేదింటి కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీ. ఈ ఫోన్ బెదిరింపులు, ఈ వాట్సాప్ బెదిరింపులు, ఈ గొడ్డలతోటి, ఈ కత్తులతోటి అవన్నీ చూసినాయే. మేము కూడా కట్టెలు కొడతాం రోజు, మన తల్లిదండ్రులు కొట్టిన గొడ్డలు చూసినాయే. అవన్నీ ఏం లేదు, అవన్నీ చూసి ఏం లేదు.
ఈ ఫోన్ బెదిరింపులు ఇవన్నీ ఏం లేవు. ఫోన్ ఇప్పటికి కూడా వస్తూనే సరే ఉన్నాయి. ఏం లేవు, ఇవన్నీ ఏం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభిమానులు కనుక ఇదే రకంగా ఫోన్ కంటిన్యూ చేస్తే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు నేను ఒకటే మళ్ళీ ఫోన్ చేస్తారు అనుకో, వానికి ఒకటే సిగ్నేచర్ సాక్షి చెప్తున్నాం. మేము ఉండేది ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉంటాము. మ్యాక్సిమం ఓల్డ్ పీజీకి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్కి 200 మీటర్లు 200 మీటర్లు ఉంటుంది. 200 మీటర్లు నా అడ్రస్ ఉంది, నా కథ ఉంది, రా. ఈ ఫోన్లో బెదిరించుకోమేదరా సన్నాసి దళితుడా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఒకటే అబ్బకు అమ్మ కొడితే డైరెక్ట్ రాండి, తెలుసుకుందాం. డూ ఆర్ డై. ఇష్టం వచ్చిన ఫోన్ టైం వేస్ట్ పనులు చేస్తే నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ రా భయ్. తెలుసుకుందాం దా. ఆలోచించండి అన్న, మీరు సవాల్ విసిరేది తోటి అంత పవర్ఫుల్. అల్లు అర్జున్ ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా? ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా అల్లు అర్జున్ అభిమానులు? కాదు తమ్ముడు, ఒక నిమిషం. అల్లు అర్జున్ అభిమానులు ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డారా? ఎవరు అభిమానులు అంటే ధర్మం వైపు సన్నాసులు. అభిమానులు అంటే ధర్మం వైపు ఉండాలి, న్యాయం వైపు ఉండాలి. ఈరోజు మీ యొక్క అల్లు అర్జున్ వల్ల మామనే చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు, బన్నీ గారు చేసింది తప్పే అన్నారు. అంటే ఈరోజు వాడికి దమ్ముంది, ఎవడైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అనేటోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కొట్టడానికి దమ్ముందే. పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ఇదే విధంగా ఫోన్ చేయమని దమ్ముంటే, అవును బన్నీ గారు మీరు ఏ విధంగా ఆరోపణలు చేస్తారు, బన్నీ గారు తప్పెట్లా అని పవన్ కళ్యాణ్ అడిగే దమ్ము ఈ కొడుకులకు ఒక్కడికైనా ఉందా? అంటే మేము చులకన కొడుతున్నామా? మేము అనుకుంటే పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడే, అల్లు అర్జున్ కానీ ఎక్కడే, మా మనసుకు మేము హీరోలమే. కాబట్టి ఏంటంటే సిస్టంలో నీకు బలం ఉంది, నీ తరపున ఒక 1,00,000 మంది కొట్లాడతారేమో, నా తరపున 100 మంది కొట్లాడతారు. భారతంలో అట్లే జరిగింది. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. ఏం జరిగింది లాస్ట్కు? కౌరవులు అందరూ ఓడిపోయినరు, కుక్క సాగు వచ్చిండ్రు, పాండవులు గెలిచిండ్రు, భారతం మూసింది. తెలుగు లిటరేచర్ బాగా చదివినట్టున్నారు. అవును, తెలుగు పిహెచ్డి. నేను చేసేది తెలుగు పిహెచ్డి. తెలుగు సాహిత్యంపై సంపూర్ణ జ్ఞానం ఉంది నాకు. కాదని చెప్తారన్నా, మీరు పిహెచ్డి అంటున్నారు. దద్దమ్మలు పనికి మేళ కొడుకులు, పడని కొడుకులు మాట్లాడుతున్నారు. ఉపేందర్ మీకు తెలుసు నేను ఏం చేస్తున్నా తెలుసు, ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఏం చేస్తున్నా తెలుసు. వచ్చే వాళ్ళకి మన ఐడి కార్డు చూపించే పరిస్థితి అయితే లేదు. వానికి అంతగానం ఉంటే రా ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ప్రిన్సిపాల్ గారు కాసిం గారు ఉన్నారు. మా ఓరియంటల్ లాంగ్వేజ్లో మా యొక్క రాజరత్నం మేడం ఉంది, మా యొక్క డాక్టర్ సిల్మ గారు ఉన్నారు, మా యొక్క గైడు. వాళ్ళని అడుగుమను, రెడ్డి సీన్ ఒక అడ్మిషన్ ఉందా లేదా అనేది వాళ్ళే చెప్తారు కదా. ఇవన్నీ గాలి మాటలు మాట్లాడితే సమాజం అంతా అమాయకం లేదు. నేను మాట్లాడేది ఆలోచన చేస్తారు, మీరు మాట్లాడేది ఆలోచన చేస్తారు, ఇంకెవరైనా మాట్లాడింది ఆలోచన చేస్తారు. వాళ్ళు అందుట్లో వాస్తవాలు మాత్రమే గ్రహిస్తారు. ఈ సమాజం మనకన్నా 1000 రెట్లు తెలివైనది. ఆ తెలివైనది కాబట్టి ఈరోజు ఈ సమాజం ఇట్లా నడుస్తుంది. నేను చెప్పినంత మాత్రం నాదే నమ్మండి అని నేను అంటలేను. నా భావం నేను వ్యక్తపరుస్తున్నా, నా ఫీలింగ్ నేను చెప్తున్నా. దాంట్లో మంచి ఉంటే స్వీకరించు, చెడు ఉంటే నన్ను నిందించు.